శాసనసభ సమావేశాలు ఏ రకంగా ఉండబోతున్నాయని చెప్పి చెప్పకనే చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది సభకు సంబంధించి కొన్ని సాంప్రదాయాలు, కొన్ని చట్టాలు, కొన్ని విలువలను పాటించడం అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. సభను నడిపించేటువంటి పెద్ద మనిషి అయినటువంటి స్పీకర్ గారు అధికార పార్టీ ఆదేశాలను, అధికార పార్టీ కన్సర్న్ని కాకుండా సభా గౌరవాన్ని పెంచేలాగా పనిచేస్తారని చెప్పి మేము ఆశపడ్డాం. ఈ దేశంలో వివిధ రాష్ట్రాల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో సహా తెలంగాణ వరకు వివిధ రాష్ట్రాల్లో సభ నడిపేటువంటి సందర్భంలో కొన్ని సాంప్రదాయాల్ని, కొన్ని చట్టాలను గౌరవిస్తూ సభను నడిపిస్తాం. ఈరోజు గవర్నర్ ప్రసంగం తర్వాత పిలవాల్సినటువంటి బిఎస్సి సమావేశానికి ఒక జాతీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుల్ని ఆహ్వానించకపోవడం, బిఎస్సి సమావేశానికి భారతీయ జనతా పార్టీని పిలువకపోవడం అనేది దేనికి సంకేతం అనేది సభా వ్యవహారాలను చూసి మంత్రి గారు, స్పీకర్ గారికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో ఉన్న 28 రాష్ట్రాలు వివిధ రకాలైనటువంటి భావజాలాన్ని కలిగినటువంటి పార్టీలు ఈ రాష్ట్రాన్ని, ఆయా రాష్ట్రాలను పాలిస్తున్నప్పుడు కూడా ప్రతిపక్షాన్ని ఒక్కరు సభ్యులు ఉన్నటువంటి అనేక పార్టీలు కూడా పిలుస్తున్నటువంటి సాంప్రదాయం ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంది. భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానంలో కేంద్ర ప్రభుత్వం కూడా 30 ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. 3 ప్రాతినిధ్య పార్టీలకు లేకపోయినప్పటికీ కూడా బిఎస్సి సమావేశానికి అందరినీ ఆహ్వానించడం అనేది ఈ దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానంలో సాంప్రదాయం. అంతేందుకు చివరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 మంది సభ్యులున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో లోక్సత్తా పార్టీ నాయకుడు జయప్రకాష్ నారాయణ ఒక్కడు సభ్యుడిగా ఉన్నప్పటికీ కూడా 294 వాళ్ళంటే ఎంత రేషియో వస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఒక్కరు సభ్యులుగా ఉన్నప్పటికీ కూడా జయప్రకాష్ నారాయణ గారు లాంటి వ్యక్తుల్ని బిఎస్సి సమావేశానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గతంలో భారతీయ జనతా పార్టీకి 2 శాసనసభ్యులు ఉన్నప్పుడు కూడా బిఎస్సి సమావేశానికి పిలిచింది. కాబట్టి కొత్త సాంప్రదాయం స్ట్రెంత్ లేదని, నెంబర్ లేదని చెప్పి తప్పించుకోవాలని చెప్పడం అనేది బాధాకరమైనటువంటి విషయం. మీకు నచ్చితే సాంప్రదాయం, మీకు నచ్చకపోతే ఎక్కువ. 2014 నుంచి 2018 మధ్యలో తొలి తెలంగాణ శాసనసభలో కూడా ఒక్క సభ్యుడు ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలను కూడా బిఎస్సి సమావేశాలకు పిలిచింది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి సభ ఉన్నప్పుడు పిలిచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా ఒక్క సభ్యుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా బిఎస్సి సమావేశాలకు పిలిచిండ్రు. ఇది సాంప్రదాయాన్ని పక్కన పెట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ అవకాశవాద రాజకీయాన్ని కొనసాగిస్తున్నట్టు స్పష్టంగా నిలబెట్టారు. అందుకే ముందు అందరితో తాళ్ళు. ఇది మీ నైజం. 2018లో 2వ తెలంగాణ బిఎస్సి సమావేశానికి రాజాసింగ్ గారిని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేని మొట్టమొదటి బిఎస్సి సమావేశానికి పిలిచినారు. కాబట్టి సాంప్రదాయం లేదు, విలువలు చెప్పడం అనేది బాధాకరం. ఇదే మీ సాంప్రదాయం అయితే దాన్ని మేము ఇబ్బందిగా వదిలేస్తాం. మీకు నచ్చితే ఒకరున్నా పిలుస్తారు, 2 పిలుస్తారు, ఎట్లా ఉన్నా పిలుస్తారు. మీకు నచ్చకపోతే, మీకు మాట్లాడడం ఇష్టం లేకపోతే సభా సాంప్రదాయాల్ని, సభా నిబంధనల్ని పక్కన పెట్టి బిఎస్సి సమావేశానికి పిలవలేదంటే అర్థం చేసుకోవాలి. పార్టీలో వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. నిష్పక్షపాతంగా సభను నడపాల్సినటువంటి స్పీకర్ గారైనా కొంచెం నిష్పక్షపాతంగా ఉంటారేమో, హుందాగా వ్యవహరిస్తారేమో అని ఆశపడ్డారు. కానీ బిఎస్సి సమావేశాన్ని భారతీయ జనతా పార్టీ, ఒక జాతీయ పార్టీ, ఎంతమంది సభ్యులు ఉన్నారనేటువంటి అంశాన్ని పక్కన పెడితే రేపు సభలో మీరు ఎవరైనా ఏ రకంగా గౌరవించబోతా ఉన్నారనేది ఇది ఒక ఇండికేషన్ లాగా కనబడతా ఉంది. ఇఫ్ దిస్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద గవర్నమెంట్, డెఫినెట్లీ విల్ ఫైట్ ఫర్ ద రైట్స్ ఆఫ్ ద మెంబర్స్. ఇదే ఉద్దేశంతో ఇట్లే మోనోపోలీగా, ఇట్లా ఏకచక్రాధిపత్యంగా సభ్యులను గౌరవించకుండా అసలు మొదటి సమావేశమే సభలో ఏం చర్చిందా, ఏం చేద్దాం అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి ప్రస్తావన జరిపేటువంటి బిఎస్సి సమావేశానికి ఒక జాతీయ పార్టీని పిలవకుండా మీరు ఆ సమావేశాన్ని ముగించిన వెంటనే మీ ఉద్దేశం ఏదో అర్థమవుతారు. ఇది మంచి పద్ధతి కాదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానంలో నాకు 3 దశాబ్దాల అనుభవం ఉంది, నేను అనేక ప్రభుత్వాన్ని చూసినా చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు కనీసం మీ సభా వ్యవహారాల మంత్రి గారు కానీ, స్పీకర్ గారు కానీ ఒకవేళ వాళ్ళకి అవగాహన లేకుండా, గుర్తు లేకుండా మీలాంటి పెద్దలంటే గుర్తు చేసి పిలిస్తే బాగుండేది. ఎందుకంటే మీ అనుభవాన్ని మంచి కోసమైనా ఉపయోగపడితే బాగుంటుండే అనేది నా ఉద్దేశం.
ఈ రోజు జరిగినటువంటి బిఎస్సి సమావేశాన్ని చూస్తే సభను ఏకపక్షంగా నియంతృత్వంగా ఎవరికి వైకి లేకుండా వాళ్ళకి నచ్చిన విధానంలో నడిపించుకోవాలనేటువంటి ఒక ఆలోచన కనబడతా ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదనేది మేము రాష్ట్ర ప్రభుత్వానికి స్పీకర్ గారికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. రేపు ఉదయం శాసనసభ ఆవరణలో స్పీకర్ గారిని కలిసి ఈ జరిగినటువంటి సంఘటన పట్ల వారికి మా అభ్యంతరాన్ని మా నిరసనని తెలియజేస్తాం. ఎందుకంటే మీరు ఏ పుస్తకం తీసుకున్నా, ఏ చట్టం చదివినా, ఏ సాంప్రదాయాన్ని చూసినా, లేకపోతే కన్వెన్షన్స్ ని పాటించాలనుకున్నా ఇది ఎప్పుడు కూడా గతంలో జరగలేదు. నేనే చెప్తా ఉన్నా, మన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో లోక్సత్తా పార్టీ నాయకుడు జయప్రకాష్ నారాయణ గారిని పిలిచిండ్రు, ఒకరిద్దరు సభ్యులు ఉన్నప్పుడు సిపిఐని పిలిచిండ్రు, సిపిఎం ని పిలిచిండ్రు, ఇద్దరు సభ్యులు ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీని కూడా పిలిచిండ్రు. 2018లో రెండోసారి తెలంగాణ శాసనసభ ఏర్పాటైన తర్వాత రాజాసింగ్ గారు ఒక్కరున్నప్పుడు కూడా బిఎస్సికి మొదటి సమావేశానికి పిలిచిండ్రు. మరి ఇప్పుడు కొత్త సంప్రదాయాలు వచ్చినాయి, ఏ పుస్తకాలు చదువుతా ఉన్నారు, ఏ నిబంధనల ప్రకారం భారతీయ జనతా పార్టీని పిలువలేదు అనేది స్పీకర్ గారు చెప్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. సభ సజావుగా సాగినందుకు, సభ్యుల హక్కులని కొనసాగించినందుకు, సభ్యులకు ఉన్నటువంటి హక్కులని గౌరవించాలని స్పీకర్ గారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, డెమోక్రటిక్ వేలో ఒక సభ్యుడిగా మాకున్నటువంటి హక్కుల్ని మేము ఖచ్చితంగా నిరసన రూపంలో తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఎట్లాంటి పొరపాటు చేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ వారికి ఈ సందర్భంగా సూచిస్తూ, ఒకే తాను ముక్కలైనటువంటి టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మీరు ముగ్గురు కలిసి సభని ఎన్నడూ మీ ముగ్గురే రాసుకుంటే ఏదైనా పెద్ద తేడా ఉంటుంది. నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అని చెప్పి నడిపించే సభ తప్ప అసలు ప్రతిపక్షంగా ప్రశ్నించే వ్యక్తులకు అవకాశం లేకుండా మీరు సభను నడపాలనుకుంటేనే ప్రజాస్వామ్యాన్ని పరిణామం చేసినట్టు కాకుండా పోతుంది. కాబట్టి ద ట్రూ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ ఈస్ ఇంపార్టెంట్ షుడ్ బి గివెన్ టు ద అపోజిషన్ పార్టీస్. అపోజిషన్ పార్టీస్ ని మాట్లాడేయకుండానే సభ నడపాలనుకునేటువంటి కొత్త సంప్రదాయానికి మీరు తెరలేపితే మాత్రం అది బాధాకరమైనటువంటి విషయం, బాధాకరమైనటువంటి సంస్కారం, బాధాకరమైనటువంటి పద్ధతి. కాబట్టి ఈ పద్ధతిని మార్చుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము అప్పీల్ చేస్తూ, స్పీకర్ గారు వెంటనే భవిష్యత్తులో ఇట్లాంటి పొరపాటు జరగకుండా సరిదిద్దాలని, మీడియాని శాసనసభ ఆవరణలోకి అనుమతించాలని, మీడియా పాయింట్ ని తిరిగి పునరుద్ధరించాలని, ప్రశ్నించే గలాలని, వినిపించేటువంటి గొంతులని నొక్కొద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన స్పీకర్ గారికి, శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ, ఇదే పద్ధతిని కంటిన్యూ చేస్తే మా నుంచి మీకు సహాయ నిరాకరణ కూడా మొన్న 75 వసంతాల భారత స్వతంత్ర గణతంత్ర వేడుకల్ని ప్రారంభిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పింది, గాంధీజీ చూపించినటువంటి అహింసా మార్గం మాకు తెలంగాణ తెచ్చుకోవడానికి ఉపయోగపడింది. మా హక్కుల్ని సాధించుకోవడానికి మేము కూడా పూర్తిగా గాంధేయ మార్గంలోనే మా ప్రొటెస్ట్ తెలియజేస్తాం, మా నిరసనని తెలియజేస్తాం, మా ఆవేదనని సభ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. గవర్నమెంట్ ప్రసంగం పట్ల బీజేపీ ఒపీనియన్ ఏంటి? When we will vote at the day when we are being given an opportunity in the house. ఎల్లుండి బహుశా రేపు నాకు తెలిసి సిట్టింగ్ శాసనసభ్యులు కాబట్టి నోబెల్ నరసింహయ్య గారి గురించి పట్ల సభలో చర్చ ఉంటుందని అనుకుంటున్నాను. సంతాప తీర్మానం దాని తర్వాత 17 you will hear our voice in the floor of the house if they permit. Otherwise we will catch up here. సభ సమావేశాలు పని దినాలు పెంచాలని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇందాకనే టీవీలలో స్క్రోలింగ్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు పలు దఫాలుగా చెప్పారు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పట్ల ప్రతిపక్ష ఎన్ని గంటలైనా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పింది. ఈరోజు మమ్మల్ని పిల్లలనే పోతుంది, ఇంకా ఎజెండా మీకు నచ్చింది నేను అదే చెప్తాను. ముగ్గురు దోస్తుల నుంచి 3 ముచ్చట్లు రాసుకోరు, కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం అనే ఒకే తాను ముక్కలు 3 మాట్లాడుకోరు, సభ ఎట్లా నడపాలో నిర్ణయిస్తే ఇక అందులో ఏం మిగిలిందో వారే ప్రజలకు చెప్పారు. కాబట్టి దిస్ ఇస్ వెరీ అన్ఫేర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. దయించి ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య విలువలని, సాంప్రదాయాలని గౌరవించమని చెప్పి మేము ఈ సందర్భంగా స్పీకర్కి, రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తాం. అలా ఆయన కోపంతో వెళ్ళిపోయినా, ప్రేమతో వెళ్ళిపోయినా అనేది పక్కన పెడితే బిఎస్సి పట్ల ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి గౌరవం రేపటి నుంచి సభా వ్యవహారాలు ఏ రకంగా ఉండాలి, ఏ అంశాలను చర్చించాలి అనడానికి ఏర్పాటు చేసినటువంటి బిఎస్సిలో కూడా కనీసం ఒక 10 నిమిషాలు కూర్చోవడానికి ముఖ్యమంత్రి గారికి మనసులేదంటేనే సభ పట్ల, సభ నిర్వహణ పట్ల ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ప్రేమ ఎట్లాంటిది అనేది సందర్భం కనబడతాను. కాబట్టి దయించి మీకు నచ్చినా నచ్చకుండా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి. అనేక మంది పెద్దలు నడిచిన, నిలబడిన, మాట్లాడినటువంటి సభా గౌరవాన్ని దయించి తగ్గించొద్దని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాము.
మీరు సభలో సభాపక్ష నాయకులు మీరే పిఎస్సీని అవమానించి పిఎస్సీ సమావేశం కాగానే ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి గారు లేచి వెళ్ళిపోతున్నారు అని అంటే సభలో ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనేటువంటి అంశాల పట్ల మీకు ఉన్నటువంటి అంచనా ఏంది, మీరు సభను ఏ రకంగా నడపాలనుకుంటున్నారు అనేది కేటగిరీలకు అర్థమవుతున్నారు. కాబట్టి సభను గౌరవించండి, సభా సంప్రదాయాన్ని గౌరవించండి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవించమని నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.